आध्यात्मिक वातावरण, इसमें किसी और का सहारा मिले। ఆధ్యాత్మిక వాతావరణానికి ఎవరి నుండైనా సహాయం లభిస్తే మంచిది. కానీ మనకు శాంతి కావాలని, అందరూ శాంతి ప్రియులు, ఈశ్వర ప్రియులు, ఈశ్వర ప్రేమికులు అవ్వాలని ఒత్తిడి చేస్తే దానికి గ్యారంటీ లేదు. అందువల్ల మనం మన అంతరంగంలోని వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా చేసుకోవాలంటే अपने भाव पे ही खड़ा रहना पड़ेगा। మన కాళ్లపై మనమే నిలబడాలి. బయట నుండి మంచి జరిగితే మంచిదే. జరక్కపోతే మనం స్వశక్తులం కావడానికి తప్పకుండా కృషి చేయాలి. ఇతరుల కోసం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించడానికి శక్తి అవసరమవుతుంది. अपनी प्रार्थना से, नम्र भाव से ईश्वर से प्रार्थना करनी है कि हे प्रभु, మన ప్రార్థనతో, వినమ్ర భావంతో ఈశ్వరుని ప్రార్థిస్తే, ప్రభు మా నలువైపులా ఉన్న ప్రపంచాన్ని శాంతి ప్రియులుగా, ఈశ్వర ప్రియులుగా మార్చండి. దానివల్ల మేమంతా ఈశ్వరుని మనుషులవుతాం అని ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ప్రార్థన యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందో చూడండి. मैंने बहुत बार मेरी जो प्रिसेप्टर थी उनके बारे में बहुत बार बार बोल चुका हूँ कि द्रौपदी देवी अग्रवाल నేను నా ప్రిసెప్టర్ గురించి చాలాసార్లు చెప్పాను. ఆమె పేరు ద్రౌపదీదేవి అగర్వాల్. ఆమెకు వివాహం జరిగిన తర్వాత అత్తింటి వారు ఆమెను ధ్యానం చేయనిచ్చేవారు కాదు. सास भी मना करती है कि इस घर में ध्यान करना मना है और पूजा पाठ कर लेके तो उनके पतिदेव भी खफा हो जाते थे। आप हमेशा ध्यान करती रहती हो। ఈ ఇంట్లో ధ్యానం చేయడానికి వీల్లేదని, పూజ చెయ్యి అని అత్తగారు చెప్పేవారు. భర్త కూడా ఈ పరిస్థితుల్లో ధ్యానం ఏం చేస్తావు అనేవారు. ఆమె చాలా త్వరగా నిద్రలేచి తన పడకపై ఉండే ధ్యానం చేసుకునేది. సాయంత్రం నిర్మలీకరణ చేసుకోవాలి. ఈ నిర్మలీకరణకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ధ్యానం కంటే ఈ నిర్మలీకరణ ప్రక్రియ అత్యంత ప్రధానమైంది. తప్పకుండా చెయ్యాలి. ఆమె మరుగుదొడ్లోకి వెళ్ళి స్వయంగా నిర్మలీకరణ చేసుకునేది. శారీరకంగా కాదు, మానసికంగా అని మీ అందరికీ తెలుసు. ఎవరైతే చేసుకోవాలో వాళ్లకు అంతా హడావుడైనా, నిరోధం కూడా అన్ని వైపుల నుండి వచ్చినా గాని ఏదైతే చేసుకోవాలో దాన్ని పూర్తి చేసుకుని తీరాలి. आप चाहते हो तो మీరు नहीं చెయ్యాలనుకుంటే चाहते हो చేయగలరు. तो छोटी छोटी వద్దనుకుంటే चीजें भी చిన్న आप చిన్న करो। విషయాలు కూడా ఆటంకం అవుతాయి. జ్వరం వస్తుంది, ధ్యానం చేయరు. ध्यान करोगे या न करोगे कुछ ధ్యానం చెయ్యండి, చేయకపోండి, బయట ప్రపంచంపై కొంత ప్రభావం అయితే పడుతుంది. మన భావాలు మన వైఖరిని చూపుతాయి. बुखार आया, नहीं करोगे तो उतना ही समय लगेगा जितना आप ध्यान नहीं करते। జ్వరం వచ్చిందని ధ్యానం చేయకపోతే దానికి తగిన ప్రభావం ఉంటుంది. ధ్యానం ద్వారా కొంత శక్తి కూడా దొరుకుతుంది. ఏవైనా అవకాశాలు దొరికితే వాటిని పట్టుకోండి. నాకు అవకాశాలు దొరికే అర్హత ఉంది కాబట్టి దొరికాయి, అందుకే ధ్యానం చేస్తాను అనుకోకండి. దాన్ని తపస్సు అనరు. तपस्या मीन्स अपनी सभी हालत తపస్సు అంటే మనకెదురయ్యే ప్రతి స్థితి భిన్నంగా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. దాన్ని తపస్సు అంటారు.